మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చిన ఒక నూతనమైన గొప్ప వాగ్దానం. అది 138వ కీర్తన 6వ లేఖనం. దేవుడు దీనులను లక్ష్యపెట్టును. ప్రభువుల వారు సూటిగా మన అందరితో, ప్రతి ఒక్క విశ్వాసితో కూడా ఆయన ఈ దినమున మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఈ దీనులు ఎలా ఉంటారు? ఈ దీనులు ఏ రీతిగా ఈ లోకంలో ఉండాలి, ఉండడానికి అసలు కారణం ఎవరు అనేది ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకుంటే, అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దీనుడుగా వచ్చాడు. అట్టి దీనుడుగా మరి నరరూపిగా వచ్చినటువంటి ప్రభువుల వారిని ఒక ప్రేరణగా తీసుకుని ఆయన యందు విశ్వాస పరులైనటువంటి సర్వ సార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభువును ప్రేరణగా తీసుకోగలిగినట్లయితే మరి వారి బ్రతుకులు కానీ జీవితాలు కానీ దీనత్వమునకు ముడిపడి ఉంటాయి. అంటే ప్రభువుల వారితో ముడిపడి ఉంటాయి. అట్టి ముడిపడినటువంటి మనకుందో లేదో పరిశీలించుకోవాలి. ముడిపడినట్లుగానే ఉండి ముడి వేడగొట్టుకుని మరలా లోకం వైపు వెళ్ళిపోతే వారిని దీనులు అనలేరు, అట్టి వారిని దరిద్రులు అంటారు. ఖచ్చితంగా ప్రభువుల వారు అంటున్నారు, మరి దీనుల మీద ప్రభువు వారు లక్ష్యం ఉంచి ఉన్నాడు. ఆ లక్ష్యము ఎంత గొప్పదంటే, నిత్య జీవములో అట్టి వారికి చోటు ఇస్తాను అని దేవుడు అంటున్నాడు. మరి ఆ రీతిగా మరి ఇప్పటి వరకు ఎవరూ లేరేమో నాకు తెలిసి, కానీ దేవుడు అంటున్నాడు, ఏ దినము నుండి అయినా సరే మీరు ఆ దీనత్వములతో ప్రభువునందు జీవించగలిగితే ఖచ్చితంగా మన మీద కూడా లక్ష్యం ఉంచడానికి ప్రభువు యొక్క కనుదృష్టిని మన మీద ఉంచున్నాడు. మరి ఆ రీతిగా ఉందామా అనుకున్నట్లయితే అందరూ తలలో వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీవిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన గొప్ప ఘనమైన తండ్రి, ఇదిగో ప్రభువా, మీరు దీనుడుగా ఈ లోకానికి వచ్చిన దేవుడు, నరరూపులుగా మా మధ్యలో సంచరించిన, దీనత్వమును ధరించుకుని మా మధ్యలో నివసించిన దేవుడు. మరి మేము కూడా మీ యందు అట్టి విశ్వాసమును ఉంచుకొని మీ యొక్క ప్రేరణతో మీలో జీవించడానికి కావలసిన కృపను, సహాయమును మెండుగా ఇదిగో ఈ ఛానల్ వీక్షించున్నటువంటి ప్రతి బిడ్డకు దయచేయమని, అలాగే మాకును దయచేయమని ప్రభుని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.